నుదట పైన ఉన్న నలుపు కేవలం ట్యానింగేనా అండి? లేక మీకు ఇతరత్ర కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటే మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ కానీ, అమలైడోసిస్ అనే దానితోటి నలుపు ఉందా? అసలు ఏ కారణాలతోటి వచ్చాయి? ట్రీట్మెంట్ ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి? ఏ విధంగా సేఫ్‌గా ఉంటాయి? లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి? అసలు ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించని మీరు ఆలోచిస్తున్నారనంటే, ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి నుదుట పైన నలుపు వస్తూ ఉంటుందండి. నుదుట పైన నలుపు అనేది కేవలం ట్యానింగ్ తోటేనా, నలుపు తోటేనా, అసలు ఏ విధంగా వస్తుందని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. నేను చేస్తున్న స్కిన్ కేర్ హ్యాబిట్స్ ఏమైనా తప్పా? ఒక విధంగా నేను సరిగ్గా జాగ్రత్తలు చేసుకుంటలేనా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. నేను ఎండకెళ్ళలేదు, అసలు సూర్యుడి వెలుతురుకి కూడా నేను తగలట్లేదు, అయినా గాని నాకు నలుపు ఎందుకొచ్చింది? నేను అసలు పొద్దున్న క్లాస్‌కెళ్తే సాయంత్రం దాకా నేను బయట ఎండల్లో అని అంటారు పిల్లలు. అలానే నేను జాబ్‌కెళ్తే సాఫ్ట్‌వేర్ జాబ్‌కెళ్తే నేను పొద్దుననగా ఎళ్తే ఆఫీస్‌కి రాత్రి దాకా నేను కనిపించను సార్, బయటికి రానే రాను, నేను 4 గోడల మధ్యలో ఉంటాను అని అంటారు. అసలు కారణాలేంటి అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. ట్యానింగ్ అనేదే కాకుండా నలుపు నుదుటి పైన వచ్చిందనంటే మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్, అకాంతోసిస్ నైగ్రికెన్స్, అలానే ఫ్రిక్షనల్ మెలనోసిస్, అలానే మీకు క్రేనియోఫేషియల్ మెలాస్మా, ఇలాంటి అనేక రకాలైన పిగ్మెంటేషన్స్, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనే కండిషన్స్ కూడా రావచ్చు. ఫస్ట్ ట్యానింగ్ గురించి అని తెలుసుకుందామండి. ట్యానింగ్ అనేది చాలా కామన్ కండిషన్. ట్యానింగ్ అనేది ఎలా జరుగుతుంది అని అంటే నేను చెప్తాను కదండి. మన చర్మంలో పైన పొర, కింద పొర ఉంటుంది. పైన పొరని మనము ఎపిడర్మిస్ అని అంటాం, కింద పొరని మనం డర్మిస్ అని అంటాం. పైన పొరలో ఎపిడర్మిస్లో మనకు అక్కడ ఏంటంటే కింద లేయర్లో మనకి నలుపు కణం ఉంటుంది, దాని పేరే మెలనోసైట్. ఈ మెలనోసైట్ ఏదైతే ఉంటుందో మెలనిన్ అనే పదార్థాన్ని అక్కడికి ఇస్తుంది అనమాట. చర్మాన్ని అక్కడ మెలనిన్ పైన అక్కడ ఇచ్చినప్పుడు అక్కడ నలుపు మనకి రంగుని డిఫైన్ చేస్తుంది. కానీ అదే సూర్యుడు వెలుతురు తగిలితే, అల్ట్రావైలెట్ రేడియేషన్ తగిలితే ఏమవుతుందనంటే అక్కడ మీకు నలుపు విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకనంటే నలుపు కణం అనేది దానికి అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి స్టిమ్యులేట్ అయ్యి ఆ మెలనిన్ అనే ప్రొడక్షన్ అయ్యి, ఆ మెలనిన్ ఎక్కువ ప్రొడక్షన్ అయినది అల్ట్రావైలెట్ రేడియేషన్ ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అలా అబ్జర్వ్ చేసేసుకోవటం తోటి ఏమవుతుందంటే చర్మంలో మనకి నలుపు అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ మెలనోసైట్ ఏదైతే ఉందో అది అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి స్టిమ్యులేట్ అవుతుంది. అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎంత అయితే తగులుతుందో దానికి అంత నలుపది పెరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి 2-3 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. మనం ఎండలోకి వెళ్తేనే మనకి ట్యానింగ్ అవుతుందని కాదు. మనకి బాల్కనీలో కూర్చున్నా, కారిడార్‌లో కూర్చున్నా, ఎక్కడైనా మీరు ట్రావెలింగ్ చేసినా, మీరు ఏ ఏసీ కార్‌లో ఉన్నా కానీ మీకు అల్ట్రావైలెట్ రేడియేషన్ ప్రొటెక్షన్ అనేది ఉండదండి. ఒకవేళ లాంగ్ జర్నీస్ చేస్తున్నా కానీ మీకు అక్కడ నలుపనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఈ నలుపనేది పెరుగుతున్నప్పుడు మనకేంటనంటే మనకది లాంగ్ టర్మ్ అక్యుములేటివ్ సన్ ఎక్స్‌పోజర్ తోటి కూడా అవుతూ ఉంటుందన్నమాట. సో, మనం ఎండలోనే ఉండాల్సిన అవసరం లేదండి. మనం ఇంట్లో కూడా మనం వంటగదిలో చేస్తున్నప్పుడు కూడా కిటికీలోంచి వచ్చే ఎండతోటి కూడా మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. డాక్టర్ గారు మరి అల్ట్రావైలెట్ రేడియేషన్ అంటున్నారు, ఇంత కూడా మనం ఎక్స్‌పోజ్ కావద్దంటున్నారు సన్‌లైట్‌కి, మరి వైటమిన్ డి ఎలా చేయాలి అని అడుగుతారు చాలామంది. మీరు సన్ స్క్రీన్ పెట్టుకోండండి. ఫేస్‌కి మీరు ఎండకి చూపించాల్సిన అవసరం లేదు. పొట్టకి, కాళ్ళకి, చేతులకి మీరు చూపించుకోండి. అంతేకానీ మీరు ఫేస్ పైన చేయాల్సిన సన్ స్క్రీన్ లేకుండా మీరు ఫేస్ పైన ఎక్స్‌పోజర్ చేస్తే వైటమిన్ డి సింథసిస్ అవుతుంది కానీ మీకు నలుపు కూడా వచ్చేస్తుంది. వైటమిన్ డి సింథసిస్ ఫేస్ మీద ఎక్స్‌పోజర్ సన్‌లైట్ తోటి అవుతే మీకు ఎక్కువగా రాదండి. పొట్ట పైన, కాళ్ళ పైన మీకు నలుపు అనేది కాకుండా మీకు వైటమిన్ డి సింథసిస్ అనేది ఎక్కువ అవ్వటానికని ఆస్కారం ఉంటుందన్నమాట. సో, అన్‌ఎక్స్‌పోజ్డ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అనేది మీకు ఎక్స్‌పోజ్ అవుతేనే అప్పుడు వైటమిన్ డి సింథసిస్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో, ఫేస్ పైన, ముఖం పైన, మెడ పైన ఎందుకు రాదు అట్లా మనకి వైటమిన్ డి ఎక్కువగా అనంటే మీకు అక్కడ మెలనోసైట్స్ అనేటివి డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు గమనిస్తే బాడీ మొత్తం మీరు ఎక్స్‌పోజర్ అయినా గానీ ఫేస్, మెడ పైన తొందరగా నలుపు అవుతూ ఉంటుంది. ఎందుకని అనంటే అక్కడ మీకు నంబర్ ఆఫ్ మెలనోసైట్స్ డెన్సిటీస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ నలుపు వచ్చేస్తుందన్నమాట. సో, అక్కడ ఎక్కువ నలుపు ఉండేటప్పటికి మీకు వైటమిన్ డి సింథసిస్ కూడా ఫేస్ మీద, మెడ మీద ఎక్స్‌పోజర్ తోటి అంత ఎక్కువగా రాదు. కవర్డ్ ఏరియాస్ అంటే పొట్ట పైన, కాళ్ళ పైనది మీకు మెలనిన్ అనేది తక్కువ ఉంటుంది. మెలనోసైట్స్ అనేటివి తక్కువ ఉంటాయి. అలాంటప్పుడే మనకి వైటమిన్ డి సింథసిస్ అనేది పెరగటం అనేది ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట.
అయితే ట్యానింగ్ అనే దానికి మనం ఇవాళ కారణం తెలుసుకుందాం. ట్యానింగ్‌ని ఎలా తగ్గించుకోవాలి అనంటే, ట్యానింగ్‌కి మనం ముఖ్యమైనది చేయాల్సింది ఏంటంటే సన్ స్క్రీన్ అండి. డాక్టర్ గారు మీరు ఎప్పుడు చూసినా వీడియోస్‌లో సన్ స్క్రీన్ అనే చెప్తారు. ఎందుకు చెప్తారు? సన్ స్క్రీన్ అనేది ఎందుకు అని అంటారు. సన్ స్క్రీన్ అనేది మన చర్మానికి ఒక కవచం లాంటిది. చాలా మంచి ప్రొటెక్షన్ మన స్కిన్‌కి. మన స్కిన్‌కి ఎంతైతే సన్ స్క్రీన్ పెడుతూ ఉంటామో, మనకక్కడ చర్మంలో మనకక్కడ నలుపు ఎక్కువ కాకుండా ఉంటుంది. సన్ స్క్రీన్ అనేది ఏంటి? మనకు ఒక లేయర్ లాగా ఫార్మ్ అవుతుందండి. సన్ స్క్రీన్ అనేది మనకి అక్కడ లేయర్ లాగా ఫార్మ్ అయినప్పుడు, మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎక్స్‌పోజర్ అయినప్పుడు, సన్ స్క్రీన్‌లో అబ్జార్బ్ చేయటం కానీ, రిఫ్లెక్ట్ చేయటం కానీ ఉంటాయన్నమాట ప్రాపర్టీస్. ఈ రిఫ్లెక్ట్ గాని, అబ్జార్బింగ్ కానీ చేసుకున్నప్పుడు, అది అక్కడ డీగ్రేడ్ అయిపోతుంది. ఆ డీగ్రేడ్ అయింది అక్కడే ఉంటుంది. మీరు మళ్ళీ వాష్ చేసుకొని, మళ్ళీ మీరు సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. ప్రతి 3 గంటలకి. మీరు ఒకవేళ మీరు వాష్ చేసుకోలేకపోయారనుకోండి, సన్ స్క్రీన్ అలానే రీఅప్లై చేయొచ్చనమాట. సో, ఈ విధంగా మనం సన్ స్క్రీన్స్ అనేది అప్లై చేసుకుంటూ ఉంటే, చర్మంలో మనకి నలుపు ఎక్కువ కాకుండా ఉండటానికని కాపాడుకోగలం. మరి డాక్టర్ గారు మరి ఉన్న నలుపుని ఎలా తగ్గించుకోవాలి అనంటే, మనము లేజర్స్, పీల్స్ అలానే ఎన్ఏఆర్ఎఫ్, ఎల్ఏడిడి థెరపీస్, ఎంపీఆర్ఎఫ్ థెరపీస్ ఇలాంటి అనేక రకమైన థెరపీస్ మా దగ్గర ఉంటాయండి. హైడ్రా ఫేషియల్స్, మెడిఫేషియల్స్ ఇలాంటి సెలెస్టి సిగ్నేచర్ ఫేషియల్స్ ఇలాంటి మంచి థెరపీస్ కూడా బావుంటాయి. అలానే స్కిన్ బూస్టర్స్ కూడా బావుంటాయి. చర్మంలో మనకి హైడ్రేషన్ తీసుకొచ్చినప్పుడు కూడా ట్యానింగ్ అనేది మనకి తగ్గుతుందండి. డెడ్ సెల్స్ టర్నోవర్ అని అంటాం. అంటే ఏదైతే డెడ్ సెల్స్ అయిపోయినాయో చర్మంలో పైన పొర అని చెప్తాను కదండీ! పైన మోస్ట్ లేయర్‌ని స్ట్రాటమ్ కార్నియం అని అంటాం. అది ఒక డెడ్ సెల్ లాగా అయిపోయి అక్కడ గట్టిగా నిలబడుతుందనమాట. అప్పుడే మనకి చల్లగాలికి గానీ, ఎండకి గానీ, గట్టి వేడి గాలికి గానీ ఎటువంటి దానికి కూడా మన చర్మానికి అక్కడ నిలదొక్కుకునే శక్తి అది ఇస్తుందనమాట. సో, అందుకోసమనే ఆ డెడ్ సెల్స్ ఎక్కువగా పేరుకుపోతే కూడా మన చర్మంలో కూడా మనకి ట్యానింగ్ అనేది విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది. హైడ్రా ఫేషియల్స్ ఇవన్నీ కూడా దాన్ని ఆ డెడ్ లేయర్స్‌ని తీసేస్తూ ఉంటుంది. పీల్స్ కూడా అంతే. లేజర్స్ ఏం చేస్తాయనంటే ఆ నల్ల కణాల్ని మొత్తం అక్కడ నలుపు ఎక్కువ ఏదైతే ఇస్తుందో ఆ మెలనిన్‌ని టార్గెట్ చేస్తుంది గానీ నల్ల కణాలని టార్గెట్ చేయదనమాట. సో, ఆ మెలనిన్‌ని అక్కడ మనకి తగ్గించుకోవటానికని ఇన్ని రకాలైన ప్రొసీజర్స్ మనకి అవైలబుల్ ఉంటాయండి. వీటన్నిటి గురించని నేను మీకు నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మీకు చెప్తానండి. సో, మీకు ట్యానింగ్ గురించని నేను మీకు ఇవాళ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. లైక్ చేసి అలానే మీరు షేర్ చేసి నా ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ నేను మీ ముందుకు రావాలనంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలుపంచుకుంటూ ఎవరైనా ట్యానింగ్‌తో బాధపడుతున్నారనంటే వాళ్ళకి వీడియోస్‌ని తప్పకుండా షేర్ చేయండి. షేర్ చేసి ట్యానింగ్‌కి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. జాగ్రత్త పడాలి అని చెప్పండి. అలానే మీకు ఎటువంటైనా సందేహాలున్నా, ప్రశ్నలున్నా, అపోహలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే నాకు సమయం దొరికినప్పుడు మీకు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ తప్పకుండా చేస్తానండి. మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.